జూన్ 8, 2024 దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. గురు, శుక్ర, బుధ గ్రహాలతో సహా 5 గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మీకు ఈ రోజంతా తిరుగుండదు. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రభావం బాగా పెరుగుతాయి. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల పరంగా పురోగమిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదు. వృషభ రాశి. రాశ్యాధిపతి శుక్రుడితో పాటు గురు, బుధ, రాహు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇంటా బయట ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ఉద్యోగ జీవితం కూడా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మిథున రాశి. కుజ, శని, బుధ గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల అంచనాలకు మించిన ఆదాయ వృద్ధి ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాలు, పుణ్యకార్యాల మీద బాగా ఖర్చు అవుతుంది. వైద్యపరమైన ఖర్చులు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు సానుకూలం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కర్కాటక రాశి. కుజ, బుధ, గురు, శుక్రుల అనుకూలతల వల్ల అన్ని రకాలుగాను మీకు ప్రభావం పెరుగుతుంది. లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల సమయం. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. సింహరాశి. దశమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నందువల్ల వృత్తి వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగ సమస్య నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి. కన్యా రాశి. భాగ్యస్థానంలో రాశ్యాధిపతి బుధుడికి మరో 2 శుభగ్రహాలు కలవటం వల్ల ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా సునాయాసంగా నెరవేరే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. తండ్రి వైపు నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. తులారాశి. శని, కుజుల అనుకూలతల వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనేక మార్గాల్లోనూ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఉద్యోగంలో శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో మీ ఆలోచనలు ఫలిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో సమయం అనుకూలంగా ఉంది. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు ఉంటారు. పిల్లల్లో ఒకరికి విదేశాల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృశ్చిక రాశి. షష్టమ స్థానంలో శుభగ్రహాలు కేంద్రీకృతం కావటం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేసి లబ్ధి పొందుతారు. ప్రేమలో పడే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. నిరుద్యోగులకు కొత్తగా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ధనస్సు రాశి. తృతీయ స్థానంలో శని సంచారం వల్ల ఊహించని పురోగతి ఉంటుంది. ఆర్థికంగా బాగా అభివృద్ధి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. షష్ఠ స్థానంలో శుభగ్రహాలు ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారులకు సంపాదన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. అప్రయత్న ధనలాభానికి బాగా అవకాశం ఉంది. మకర రాశి. రాశ్యాధిపతితో శనితో సహా శుభగ్రహాల అనుకూలతలు బాగా ఎక్కువగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నమైనా సానుకూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఉద్యోగ జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగానైనా పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. కుంభరాశి. తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థ స్థానంలో శుక్ర, బుధుల సంచారణం కారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదా స్థాయి పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఐటీ నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. మీనరాశి.
ధనస్థానంలో ఉన్న కుజుడు కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.